హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఎవరికి వస్తుంది, ఏ స్కీమ్ కి అప్లై చేసిన వాళ్ళకి వస్తుంది, ఇది ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చాలా మంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ముందు నుంచే చెప్తానే ఉన్నాను, జూన్ 2కు లిస్ట్ అయితే వస్తుంది. అసలు ఈ స్కీమ్ ముందుగా ఎవరికి వస్తుంది అని అంటే, ఇదివరకే కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా మీరు ఏ స్కీమ్ కి అప్లై చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు అప్లై చేసుకున్న దాంట్లో 50,000 నుంచి 1,00,000 రూపాయలు అప్లై చేసుకున్న వాళ్ళకి మొదట విడత ఇచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత 2 లక్షలు, తర్వాత 3 లక్షలు, తర్వాత 4 లక్షలు విడతల వారీగా ప్రభుత్వం ఇస్తుందని అయితే తెలుస్తుంది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో 5% వికలాంగులకు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఎగ్జాంపుల్ కి 100లో 5గురికి వికలాంగులకు అయితే ఇస్తారు. మీరు వికలాంగులు గనక అప్లై చేసుకున్నట్లయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. అదే విధంగా 50,000 1,00,000 రూపాయలకు అప్లై చేసుకున్న వాళ్ళకు ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది. అదే విధంగా దీంట్లో స్త్రీలకు 25% ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. కాబట్టి స్త్రీల పేరు మీద అప్లై చేసిన వాళ్ళకు కూడా ముందు వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.